నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కీలకంగా ఈ జిల్లాపై ఎక్కువ ఆధారపడిన పార్టీలు, ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ అవనండి, లేకపోతే పొత్తు పార్టీలో భాగంగా జనసేన, టీడీపీ, బీజేపీ అవనండి, తూర్పుగోదావరి జిల్లా మీదే ఎక్కువ ఫోకస్ పెట్టినాయి. తూర్పుగోదావరి జిల్లాని పూర్తి స్థాయిలో ఉన్న 7 నియోజకవర్గాలు, పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలు గెలుచుకోవాలి అని చెప్పి సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ నేపథ్యంలో కొవ్వూరు నియోజకవర్గ ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కట్టబోతున్నారు, కొవ్వూరు గత చరిత్ర ఏంటి, అక్కడున్న బలాబలాలేంటి పరిశీలిద్దాం. కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న మండలాల విషయానికి వస్తే కొవ్వూరు, తాళ్లపూడి, చాగల్లు పురుషులు ఓటర్లు 89,551 కాగా స్త్రీలు 93,960, ట్రాన్స్జెండర్లు 5, మొత్తం ఓట్ల సంఖ్య 1,83,516. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ ఇక్కడ 7 సార్లు గెలిచింది, కాంగ్రెస్ 5 సార్లు గెలుచుకుంది. ఇక గత ఎన్నికల్లో మొదటిసారిగా వైసీపీ ఎమ్మెల్యే తానేటి వనిత ఇక్కడ విజయాన్ని సాధించారు. ఇక 2009 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం మార్పు, 10 మంది కమ్మ, 5 ఎస్సీ, 1 కాపు, 1 ముస్లిం ఇక్కడ గెలిచిన చరిత్ర ఉంది. గత 2 ప్రభుత్వాల్లోనూ ఇక్కడ విజేతలకు మంత్రి పదవులు దక్కడం అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక సామాజిక ముఖచిత్ర విషయానికి వస్తే ఎస్సీ 26%, కాపు 23%, కమ్మ 11%, సిట్టిబల్జ 10%, ఇతర కులాలు 30%గా ఉన్నారు. ఇక 2014 ఎన్నికల విషయానికి వస్తే 2014లో గెలుపొందిన వ్యక్తి కేఎస్ జవహర్. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ వైపే కొవ్వూరు ప్రజలు మొగ్గు చూపించారు. ఆయనకు వచ్చిన ఓట్లు 74,661 కాగా కొవ్వూరు నియోజకవర్గం నుంచి 2014లో వైసీపీ అభ్యర్థిగా ఉన్న ప్రస్తుత మంత్రి తానేటి వనిత ఓడిపోవడం జరిగింది. ఆవిడకు వచ్చిన ఓట్లు 61,916, 12,745 ఓట్లతో జవహర్ ఇక్కడి నుంచి విజయాన్ని సాధించారు. 2019 వెళ్దాం. 2019 విషయానికి వస్తే ఈసారి తానేటి వనిత వైపే ఇక్కడ మొగ్గు చూపించారు. ఆమెనే ఇక్కడ ప్రజలు గెలిపించుకున్నారు. తానేటి వనిత 79,892 ఓట్లు సాధిస్తే ఆమె మీద ఈసారి టీడీపీ మహిళా అధ్యక్షురాలు ప్రస్తుత అనితా వంగలపూడి, ఈమె పాకిరాపేట నియోజకవర్గం నుంచి 2014లో విజయాన్ని సాధించారు. ఆ తర్వాత నియోజకవర్గ మార్పులో భాగంగా కొవ్వూరు వెళ్ళారు, అక్కడ ఓటమి పాలయ్యారు. ఇక అనితా వంగలపూడికి వచ్చిన ఓట్లు 54,644, 25,248 ఓట్లతో వనిత విజయాన్ని సాధించారు. ఇక బరిలో ప్రధాన అభ్యర్థులు ఈసారి ఎవరున్నారు? ఈసారి వైఎస్ఆర్సీపీ తలారి వెంకట్రావును ఇక నియోజకవర్గం మార్చి ఇక్కడికి పంపించారు. ముప్పిడి వెంకటేశ్వరరావు సీనియర్ తెలుగుదేశం నాయకుడికి ఈసారి మరొకసారి అవకాశం దక్కింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయానికి వస్తే గోపాలపురంలో 2014లో ఓడి 2019లో గెలిచారు తలారి వెంకట్రావు. ఇక గోపాలపురం నుంచి కొవ్వూరుకు బదిలీ కావడం -పాయింట్. సిట్టింగ్ ఎమ్మెల్యే హోంమంత్రి తానేటి వనిత మీద ఉన్న సానుకూల ధోరణి ఈయనకి ప్లస్గా మారే అవకాశం ఉంది. ఇక నియోజకవర్గానికి కొత్త కావడం మైనస్. ఓటర్లను ప్రభావితం చేయగలిగే కమ్మ సామాజిక వర్గపు వ్యతిరేకత ఈయనకి మైనస్గా ఉంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాత్రమే ఈయన్ని ఆదుకోవాలి. ఇక తెలుగుదేశం అభ్యర్థి విషయానికి వస్తే కొత్త అభ్యర్థి కావడం మైనస్. మాజీ మంత్రి జవహర్కు ఇవ్వకపోవడం కూడా మైనస్గా మారింది. స్థానికంగా బలమైన కమ్మ సామాజిక వర్గం చొరవ +పాయింట్గా మారనుంది. ఇక జనసేనకు అండగా ఉన్న కాపుల మద్దతు కూడా ఈయనకి +పాయింట్. వ్యక్తిగతంగా ఓట్లు తెచ్చుకోగలిగే పరిస్థితి చాలా తక్కువ అన్నది ప్రచారం. ఇక ప్రచారాంశాల విషయానికి వస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద ఆధారపడిన వైసీపీ తానేటి వనిత చేసిన అభివృద్ధి కూడా ప్రచారాస్త్రంగా మలుచుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత మీద, సీటు మారిన అభ్యర్థి మీద టీడీపీ ప్రచారం చేస్తుంది. ఇక కమ్మ కాపు కులస్తుల ఓట్ల మీదే టీడీపీ నమ్మకం ఉంది. జవహర్ అసంతృప్తి ఓటర్ల మీద పడకుండా చూసుకోవడం చాలా అవసరం. మరి చూద్దాం ఈసారి కొవ్వూరు నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తారో, ఎవరిని గెలిపించుకుంటారో.